యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. చేద్దాం స్వరమైతే ఆమేన్. దేవుని సముఖంలో చాలా జాగ్రత్తగా కొన్ని మాటలను మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు సరిగ్గా అర్థం చేసుకోగలగడానికి మనం ప్రయత్నం చేద్దాం. గడిచిన దినాల నుంచి యెరూషలేము యొక్క 12 గుమ్మాల గురించి చాలా వివరణగా మనం ధ్యానిస్తున్నాం. 10 గుమ్మాలు మనం ఆల్రెడీ వాటి గురించి ధ్యానం చేసాం. 11వ గుమ్మం గురించి ఈరోజు చాలా విలువైన కొన్ని మాటలను నేను మీకు గుర్తు చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం, త్వరగా రెఫరెన్స్లు చదవండి. 8వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 16వ వాక్యం. జనులు కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవుని మందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలను కట్టుకొనిరి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం చదువుదాం. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలో కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇజ్రాయేలీలు అలాగూ చేసి ఉండలేదు. అప్పుడు వారికి ఇజ్రాయేలు ప్రజలందరికీ బహు సంతోషము కలిగెను. హల్లెలూయా. చదము సరిగా హల్లెలూయా. యెరూషలేం ప్రాకారాలు, కూలిపోయిన ప్రాకారాలు, కాలిన గుమ్మాలను బాగు చేసే పనిలో నెహెమ్యాతో పాటు వందలాది మంది నమ్మకస్తులైన ఇశ్రాయేలు ప్రజలు పనిచేస్తున్నటువంటి ఆ దినాలలో దరిదాపు పని ముగింపు దశలోకి వచ్చింది. వారు 7 దినాలు పర్ణశాల పండుగలను చేశారు. అప్పటి వరకు 70 ఏళ్ల క్రితం అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నూను కుమారుడైన యెహోషువ దినముల తర్వాత అంత గొప్పగా పండుగను చేయలేకపోయారు. యెహోషువ తర్వాత 21 మంది రాజులు ఇజ్రాయెల్ను పరిపాలన చేశారు. 21 మంది రాజులు అనంటే వందలాది సంవత్సరాలు అయిపోయాయి. ఆ తర్వాత దానియేలు చెరలోకి వెళ్ళిన తర్వాత 70 ఏండ్లు చెరలో ఉన్నారు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ మందిరాన్ని కడుతున్నారు. అంటే వందలాది సంవత్సరాల నుండి ఆ గొప్ప వైభవం వాళ్ళు చేయలేకపోయారు. దేవుని పనిలో ఉజ్జీవం మళ్ళీ ఒక అద్భుతకరంగా ప్రారంభమైన దినాలు. ఇజ్రాయేలు ప్రజలందరూ అద్భుతంగా సంతోషంగా గడుపుతున్న దినాలు అవి. ఆ గుమ్మం ఎఫ్రాయిము గుమ్మం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు బాగా లోతుగా ఆలోచించండి. 11వ గుమ్మం పేరు ఎఫ్రాయిము గుమ్మం. చెప్పండి, గుమ్మం పేరేం పేరు? ఎఫ్రాయిము గుమ్మం. ఎఫ్రాయిము అని అంటే అభివృద్ధి అని అర్థం, రెండంతల ఆశీర్వాదం అని అర్థం. చాలా జాగ్రత్తగా ఈ గుమ్మం యొక్క అనుభవాలను మనం లోతుగా ధ్యానం చేద్దాం. దేవుని సముఖంలో ఈ ఎఫ్రాయిము గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం, ఆ గుమ్మం మనకు నేర్పే అనుభవాలు ఏంటి అనేది చాలా లోతుగా మనం ధ్యానం చేద్దాం. ఈ ఎఫ్రాయిము గుమ్మం రేపు పరిశుద్ధులందరూ దేవాది దేవునితో కలిసి ఆ పూర్వ వైభవం, మన పురాతన ఆది మానవుడైన
మూలపితరుడైన ఆదాము ఏదేనుతో కలిసిన ఆ మునుపటి అనుభవాన్ని రాబోతున్న దినాలలో 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువులో ఎత్తబడినటువంటి సంఘం ఇంకా అనేక పరిశుద్ధులు 1000 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి ఉండే ఒక అద్భుతమైన అనుభవాన్ని సూచిస్తుంది. ఆనందం, సంతోషం. ఆదాము ఏదేను తోటలో ఏ రోజు దుఃఖపడినట్లు కానీ కన్నీళ్లు విడిచినట్టు కానీ మనకు కనపడవు. ఆ ఏదేను తోట దాటిన తర్వాతనే అతనికి కష్టం, చెమట, కన్నీళ్ళు అన్నీ ప్రారంభమయ్యాయి. అంటే దేవునితో ఆదాము కోల్పోయిన అన్యోన్యమైన ఆ బంధం తిరిగి అదే మానవుడి జీవితంలో రేపు 1000 ఏళ్ల కాల పరిపాలనలో సర్వశక్తి కలిగిన యేసు ప్రభుతో కలిసి ఆ మహాదేవుని యొక్క సన్నిధానంలో ఆనందంగా ఉండే ఆ గొప్ప అనుభవానికి సూచనగా ఉంది. ఈ ఎఫ్రాయిము యొక్క గుమ్మం అనుభవాలు మనకు ఏం నేర్పిస్తుంది, దాన్ని మనం ఎలా దాటాలి, అందులో పాలిభాగస్తులు కావాలి అని అంటే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో పాలిభాగస్తులయ్యే వారు ధన్యులు అని ప్రభు లేఖనం బోధిస్తుంది. ఈ ఎఫ్రాయిము గురించి, ఆ గుమ్మము గురించి చాలా లోతుగా మనం ధ్యానం చేస్తాం. హల్లెలూయా. చదవం హుషారుగా హల్లెలూయా, చవాలు గట్టిగా హల్లెలూయా. ఈ ఎఫ్రాయిము యోసేపు యొక్క 2వ కుమారుడు. మీరు నా వైపు చూడండి. ఎఫ్రాయిము ఐగుప్తు దేశములో యోసేపు యొక్క కనిన 2వ కుమారుడు. మొదటి కుమారుడి పేరు మనష్షే, 2వ కుమారుడి పేరు ఎఫ్రాయిం. యోసేపు కనిన 2 కుమారులు ఐగుప్తులోనే యోసేపు వారిని కన్నాడు. యోసేపు తిరిగి యాకోబుతో కలుసుకున్న తర్వాత యాకోబు అంటాడు, యోసేపు, నీవు ఐగుప్తులో కనినటువంటి మనష్షే, ఎఫ్రాయిములు నా పిల్లలు, నీ లెక్కలోకి రారు. యాకోబు 12 గోత్రాలు, రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులోను, నఫ్తాలి, దాను అను గోత్రాలను 12 మంది కుమారులను 12 గోత్రాలుగా ఇజ్రాయేలు ప్రజల యొక్క సంతానానికి మూలం అది. దైవజనుడైన యోసేపు అంటాడు, వీరు నీ కుమారుల లెక్కలోకి రారు, వీరి తర్వాత నువ్వు కన్న పిల్లలందరూ నీ లెక్కలోకి వస్తారు. వీరు మాత్రం రూబేను, షిమ్యోనుల వలె నా పిల్లల లెక్కలోకి వస్తారు. అంటే యాకోబు కన్న 12 మంది సంతానములోకి మనష్షే, ఎఫ్రాయిములు జతగల్పబడ్డారు. ఈ మనష్షే, ఎఫ్రాయిములు యాకోబు కన్న పిల్లలు కాదు. యాకోబు 12 కుమారుల యొక్క సంతానమే ఇజ్రాయేలు సంతానం. 12 గోత్రాలు అని అంటారు. ఆ 12 గోత్రాలలోకి రూబేను పిల్లలు కానీ లేకపోతే వేరే పిల్లల పేర్లు ఎక్కలేవు, కానీ అద్భుతకరంగా యోసేపు యొక్క 2 పిల్లల పేర్లు ఎక్కబడ్డాయి. అందుకే ఎఫ్రాయిము గోత్రము, మనష్షే గోత్రము అని యాకోబు యొక్క పిల్లల వరుసలోకి ఎఫ్రాయిము చేర్చబడ్డాడు. చాలా లోతుగా మనం ఈ వాక్య భాగాలను మనం ఆలోచించాలి. యాకోబు కన్నటువంటి పిల్లల సంతానంలోకి యోసేపు కన్న పిల్లలు చేర్చబడ్డారు. యోసేపు అని చెప్పబడిన ఆ వ్యక్తి పాత నిబంధన కాలంలో ఉన్న యోసేపు, కొత్త నిబంధన కాలంలో ఉన్న మన ప్రభు అయిన క్రీస్తుకు అద్భుతమైన సూచన. బాగా వినండి. యోసేపు జీవన విధానంలో ఎక్కడ మీకు ఒక లోటు, ఒక లోపం కనబడదు బైబిల్లో. 2, యోసేపు ఐగుప్తు దేశాన్ని విమోచించినవాడు, యేసు సర్వలోకాన్ని విమోచించినవాడు. యోసేపు అంటే ఫలించేడి కొమ్మ అని అర్థం. యేసు ప్రభుల వారు కూడా నేను ఎండిన మొద్దు నుండి చిగురు పడుతుంది అని, నేను నిజ ద్రాక్ష వల్లిని అని ఒక కొమ్మతో పోల్చబడ్డాడు. యోసేపు దేవుని బిడ్డలారా పాపాన్ని జయించినవాడు, పాపానికి బానిస కాకుండా పాపానికి జయించిన వాడైతే
యోసేపు జయించినట్టుగానే పాత నిబంధన కాలంలో సూచనగా ఉన్న నా ప్రభు కూడా పాపమును జయించిన దేవుడుగా మనకు కనబడతాడు. యోసేపు 20 వెండి నాణేలకు తన సొంత ప్రజలే అమ్మారు. యేసు ప్రభుల వారిని కూడా 30 వెండి నాణేలకు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులే అమ్మారు. యోసేపు వస్త్రం రక్తపు మడుగులో కమ్మబడి తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి సూచనగా వెళ్ళింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి వస్త్రం కూడా రక్తపు మడుగులో చింపబడి సైనికులు పంచుకున్నారు. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా లోతుగా వినండి. యోసేపు పిల్లలు యాకోబు యొక్క కుమారుల వరుసల్లోకి, అంటే యోసేపు సంతానం యాకోబు సంతానంలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. యాకోబు యొక్క సంతానం ఈరోజు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానం అని పిలువబడుతున్న ఇజ్రాయేలు జనాంగం. యోసేపు కనిన ఐగుప్తు దేశంలో ఒక అన్యురాలు అనబడుతున్న, అనేసతు అనబడుతున్న ఒక స్త్రీ ద్వారా కన్నటువంటి పిల్లలే మనష్షే, ఎఫ్రాయిం. ఈ ఎఫ్రాయిము దేవుని బిడ్డ ఐగుప్తులో పుట్టినవాడు. ఈ ఎఫ్రాయిము ఏ విధంగా యాకోబు సంతానంలో జతగల్పబడ్డాడో, దేవుని పిల్లలమైనటువంటి మనం, అన్య జనాంగమైనటువంటి మనం, యోసేపు సంతానం అనబడుతున్న యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనం అబ్రహాం, ఇస్సాకు సంతానంలోకి మనం జతకల్పబడ్డాం. అందుకనే వాక్యం అంటుంది, విశ్వాసించిన వారందరూ అబ్రహాముకి పిల్లలయ్యారు. ఇప్పుడు దేవుని వాక్యం ఎఫ్రాయిము గుమ్మం గురించి చాలా లోతుగా మనం ఆలోచిస్తాం. ఎఫ్రాయిమును తన తండ్రి, లేకపోతే ఎఫ్రాయిమును గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పబడిన అద్భుతమైన మాటలను మనం ధ్యానం చేయాలి. ఎఫ్రాయిము గురించి బైబిల్ చెప్తుంది, ఎఫ్రాయిమును దేవుడు అమితంగా ప్రేమించాడని ఇర్మీయా పుస్తకం 31వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడింది. ఎఫ్రాయిము అద్భుతకరంగా ప్రేమించబడినటువంటి జనం. ఎఫ్రాయిము యాకోబు కుమారుడు కాకపోయినా యాకోబు కుమారులలో చేర్చబడ్డట్టుగా ఆది కాండం 48వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూస్తాం. ఎఫ్రాయిము కనిష్ఠుడు, అంటే చిన్నవాడే. కానీ యాకోబు దీవిస్తున్నప్పుడు మనష్షే మీద కుడి హస్తం ఉంచాల్సింది పోయి ఎఫ్రాయిము మీద కుడి హస్తాన్ని ఉంచి మనష్షే మీద ఎడమ హస్తాన్ని ఉంచి యోసేపుతో యాకోబు అంటాడు, భవిష్యత్తులో మనష్షే కంటే ఎఫ్రాయిము అభివృద్ధి పొందిన వాడిగా మారుతాడు. అంటే ఎఫ్రాయిమును జ్యేష్ఠుడిగా చేర్చబడింది. అందుకనే వాక్యం అంటుంది, ఇర్మీయా పుస్తకం 31వ అధ్యాయం 9వ వాక్యంలో, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడా అని పిలువబడతాది. ఎఫ్రాయిము కనిష్ఠుడు, చిన్నవాడు, కానీ జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు లేఖనం మనకు బోధిస్తుంది, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, పెద్దవాడు దేవుని సన్నిధానంలో ఆయన ధర్మశాస్త్రము, ఆయన లేఖనములు పొందుకున్న జ్యేష్ఠత్వం అని పిలువబడుతున్న ఇజ్రాయేలు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి అన్య జనాంగం అని పిలువబడుతున్న మనం రేపు జ్యేష్ఠుల సంతానం అని పిలువబడి యేసు రక్తములో కడగబడి ఆయన విమోచించబడిన జనాంగముగా మనం మారి రేపు మహోత్తరమైన రాకడలో ప్రథమ ఫలముగా తండ్రి యొద్దకు చేర్చబడిపోతుంది. ఇజ్రాయేలు సైన్యం, ఇజ్రాయేలు సంతానము కొంత, కానీ ఎఫ్రాయిము సంతానం మనష్షే కంటే అభివృద్ధి పొందినట్లుగా సర్వలోకములో ఇజ్రాయేలు కంటే ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు సంఖ్య ఎక్కువ. హల్లెలూయా, చదువు గట్టిగా హల్లెలూయా. అందుకనే నేను మీకు అన్ని రెఫరెన్సులు చదివించడానికి చాలా సమయం అవుతుంది, చాలా రెఫరెన్సులు ఉంటాయి, నేను చెప్తూనే ఉంటాను. మీరు వర్తమానాన్ని తర్వాత విని చక్కగా మీరు నోట్ చేసుకోండి, లేకపోతే రెఫరెన్స్ జస్ట్ రాసుకోండి. బైబిల్ చెప్తుంది, ఎఫ్రాయిము దేవుని చేత అమితంగా ప్రేమించబడ్డవాడని. ఇర్మీయా 31:20. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఒక గొప్ప ఆశీర్వాదం. అన్య జనాంగాన్ని, లోకంలో ఉన్న ప్రతి ప్రజలను నా దేవుడు ప్రేమించాడు. ఎఫ్రాయిము యాకోబు సంతానం కాకపోయినా
యాకోబు కుమారుల యొక్క సంఖ్యలో చేర్చబడ్డట్లుగా దేవుని పిల్లలమైనటువంటి మనం యూదా సంతానములో, అబ్రహాము సంతానములో శరీర సంబంధంగా మనం జన్మించకపోయినప్పటికీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ దేవుణ్ణి విశ్వసించారో ఆ దేవుని సంతానముగా పిలువబడుతున్న తరములో మనం బ్రతుకుతున్నాం. ఎఫ్రాయిము జ్యేష్ఠత్వంలోకి వచ్చినట్టుగా అన్య జనాంగమైనటువంటి మనం రేపు ప్రథమ ఫలముగా మహిమ కలిగిన రాకడలో నిలబడి జ్యేష్ఠులుగా పిలువబడబోతుంటున్నాం. పెద్ద కుమారుని కంటే, మనష్షే కంటే ఎఫ్రాయిము చిన్న కుమారుడు దీవించబడ్డట్లుగా ఇశ్రాయేలు కంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అని పిలువబడుతున్న సర్వలోకములో ఉన్న యేసు రక్తంలో కడగబడిన జనమే ఎక్కువగా. అందుకనే బైబిల్ చెప్తుంది, సంసారి పిల్లల కంటే గొడ్రాలని పిలువబడుతున్న వారి పిల్లలే అధికం. అంటే ఇశ్రాయేలు దేవునికి ఒక భార్యగా పిలువబడ్డాది. ఇశ్రాయేలు సంతానము కంటే అన్య జనాంగమైనటువంటి దేవుని రక్షించబడిన సంతానమే ఎక్కువ. అదేవిధంగా బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిముకు లేఖనం చెప్తుంది, హోషేయ పుస్తకం 11వ అధ్యాయం 3వ వాక్యంలో, ఎఫ్రాయిము, నేను నీ చేయి పట్టుకొని నేను నీకు నడక నేర్పాను అని అంటాడు. యూదా ఇశ్రాయేలు జనాంగానికి ఇదిగో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డాయి. వారికి దేవుడు దైవ నియమాలను, దైవ పద్ధతులను నేర్పించాడు. కానీ అన్య జనాంగమైనటువంటి మనం దేవుని యొక్క దేవునికి దూరం అయిపోయిన దేవుని ప్రజలముగా ఆయన సన్నిధానంలో బ్రతకడానికి దైవికమైన విలువలను నా ప్రభు ఎలా నేర్పాడు అని అంటే, దేవుని వాక్యం అంటుంది, ఆయన మనకి నడక, జీవన విధానాన్ని నేర్పాడట. ఏది భక్తో, ఏది క్రమమో, ఏది జీవితమో, ఏది దేవుడో, ఏది ఆరాధననో, ఎలా దేవుడైన యెహోవాను సేవించాలో మనకు ధర్మశాస్త్రాలు దొరకకపోయినా లేఖనం అంటుంది, ఎఫ్రాయిము, నేను నీ చెయ్యి పట్టుకొని నీకు నడక నేర్పించిన దేవుడను. హల్లెలూయా చెప్దాము షేర్గా, హల్లెలూయా. ఎఫ్రాయిము గుమ్మం అంటే, దేవుని బిడ్డలారా, రేపు మహిమ కలిగిన 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో కూడా నివాసము చేసి ఆ రెండంతల ఆశీర్వాదం అంటే భూమి మీద ఈ తరములో బ్రతుకుతున్న ఈ దీవెనలు మాత్రమే కాక రేపు దేవాది దేవునితో అద్భుతమైన ఆశీర్వాదముతో మనం చదివాం. ఎఫ్రాయిము గుమ్మములో వారు అత్యధికంగా సంతోషించినట్లుగా 1000 ఏండ్లు అక్కడ నెమ్మది సమాధానముతో నిజ దేవుని సన్నిధానములో ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని అనుభవించే ఘడియలవి. హల్లెలూయా చదుదాము షేర్గా, హల్లెలూయా చబాలి గట్టిగా, హల్లెలూయా. ఆ ఎఫ్రాయిము యొక్క ఆశీర్వాదములో అడుగు పెట్టడానికి దేవుని వాక్యం మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ గుమ్మం మనకేం నేర్పిస్తుంది. ఎఫ్రాయిమును అంతగా అధికంగా ప్రేమించిన దేవుడు, ఎఫ్రాయిమును అంత జ్యేష్ఠత్వంలోకి తీసుకొచ్చిన దేవుడు, ఎఫ్రాయిము ఇశ్రాయేలు సంతానములో చేర్చిన దేవుడు, ఎఫ్రాయిముకు నడక నేర్పిన దేవుడు, ఇన్ని అనుభవాలు నేర్పిన నా దేవుడు తన సంఘం రాను 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 ఎఫ్రాయిము నెమ్మదిగా బలహీనమైపోయి పతనమైపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈరోజు దేవుని బిడలమైనటువంటి మనకి నా ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశం, దేవుడు మనకిచ్చిన గొప్ప అనుభవం, ఆధిక్యతను ఎలా నువ్వు అనుభవించాలి, ఆ అనుభవాన్ని, ఆ ఆధిక్యతను నువ్వు ఎలా సంపాదించుకున్నావు, ఎలా కాపాడుకోవాలో నేను ఎరిగి ఉండాలి. చాలామంది దేవుని ఎరిగినటువంటి మనం దేవుని విలువలు తెలియక, నీకు నీ తాతలు ముత్తాతల నుంచి ఈ ఆరాధన దైవం నీకు దొరకలేదు, దేవుని మహాకృపను బట్టి దొరికింది. బాగా వినండి. ఎఫ్రాయిము కొంతకాలం యాకోబు యోసేపు దగ్గరికి వచ్చేంత వరకు అతడు ఐగుప్తులోనే పెరుగుతున్నాడు, ఐగుప్తు జీవన విధానంలో పెరుగుతున్నాడు. అయితే కృప ఎఫ్రాయిమును యాకోబు సంతానములో చేర్చబడినట్లుగా దేవుడు మనకు కూడా ఆ నిజదేవుని ఆరాధించే భాగ్యం, నిజదేవుణ్ణి కొలిచే భాగ్యం, ఆ నిజదేవుణ్ణి స్తుతించే భాగ్యం, ఆ నిజదేవుణ్ణి అనుభవించే ఒక గొప్ప భాగ్యాన్ని
మనకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకనే వాక్యం చెప్తుంది, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులని. మనం ధన్యులం ఎక్కడ మారాం అని అంటే, ఎప్పుడు మనకు దేవుడు దొరికాడో అప్పుడు మన బ్రతుకులు భాగ్యమయ్యాయి. కారణం, ఆయన మనకు, మన తండ్రులకు, మన తాతలకి, మన పూర్వీకులకు ఇలా ఆరాధించే అవకాశం దొరకలేదు. అందుకనే ఆ గొప్ప ఆపర్చునిటీ, బాగా వినండి, ఆ గొప్ప ఆధిక్యతను నేటి క్రైస్తవ సంఘం, అనేక ప్రజలు, అనేక విశ్వాసులు, అనేక సేవకులు, బాగా వినండి, సేవ చేయడం నేను ఏదో చేసిన గొప్ప భాగ్యం కాదు. దేవుని సేవ చేయడం నా భాగ్యం. నేనేదో దేవునికి దాన్ని ఏమంటారు, మెహర్బానీ చేసినని కాదు. నేనేదో చేయగానే ప్రపంచం అంతా ఊగిపోయింది కాదు. దేవుడు నాకు దయ చూపి సేవించాడు. నేను దేవుని మీద దయ చూపించేది ఏం లేదు. నేను పక్కకి జరిగితే నాకంటే యోగ్యులను దేవుడు వేల మందిని వెతుక్కుంటాడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటామని అంటే, నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను దేవుని నమ్ముకొని ఇంత పని చేస్తున్నాను. కాదు కాదు కాదు, దేవుడి మీద నీవు మెహర్బాన్ని చూపించేది ఏమీ లేదు. ఆయన కృప మన మీద దయ చూపించింది. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. కనుక ఆ దయ, ఆ కృప మనం ఎలా కాపాడుకోవాలో ఎఫ్రాయిము గుమ్మం మనకు బాగా నేర్పిస్తుంది. ఎఫ్రాయిము ఎందుకు వెనకడుగిపోయాడు? రెండంతల అభివృద్ధిలో అడుగు పెట్టాల్సిన ఎఫ్రాయిం తన తండ్రి అయినటువంటి యాకోబు దీవిస్తూ, భవిష్యత్తులో నీ అన్నయ్య అయిన మనష్షే కంటే నువ్వు గొప్పగా అభివృద్ధి చెందుతావు అని దీవించిన ఆ దీవెన ఎఫ్రాయిము రాను రాను కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ఆ దీవెనలో నిలబడలేకపోయాడు. ఆయన వాక్యం చెప్తుంది, నేను ప్రేమించి నా సేవకుడైన ఎఫ్రాయిమును తిరిగి ఆ గొప్ప దీవెనలోకి నేను తిరిగి సమకూర్చుతాను. హల్లెలూయా. పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోవడానికి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో, ఆ మహా అభివృద్ధికరమైన, ఆనందకరమైన ఆ దినాలలో నీవు నేను ఉండాలన్నదే ఆయన ఆశ. అది పోగొట్టుకునే ప్రజలు ఎలా పోగొట్టుకున్నారు, ఎందుకు కోల్పోతున్నారో నేను మీకు ఒక 6 అనుభవాలు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని, మీరు దేవుని ఉపదేశాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఈ మాటలు, ఈ వాక్యాన్ని, మీకు వాక్యం పట్ల అవగాహన ఉంటే మళ్ళీ వినండి, రెఫరెన్సులు రాసుకోండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఎఫ్రాయిము చేసిన అతని పతనానికి, అతని దేవునికి సన్నిధానంలో దూరం కావడానికి, ఒక రెండంతల ఆశీర్వాదములో అడుగు పెట్టకుండా అతన్ని పాడు చేయడానికి అతని మీద దాడి చేసిన మొదటి అనుభవం హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 17వ వాక్యం త్వరగా చదువుదాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వాక్యం. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు. చాలు. మొదటిగా దేవుని బిడలమైనటువంటి మనము, సంఘములో చేర్చబడిన మనం ఎఫ్రాయిముకు గుర్తు అని చెప్తున్నాను. బాగా వినండి. ఈ ఎఫ్రాయిము రక్షించబడిన అన్య జనాల యొక్క సమూహానికి సూచన. ఈ ఎఫ్రాయిము ఆ దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను పోగొట్టుకోవడానికి మొదటి కారణం ఏంటి అని అంటే, ఎఫ్రాయిము అన్య జన విగ్రహములతో కలిసిపోయాడు. దేవుని సంఘం రేపు 1000 ఏళ్ల పరిపాలనలో ఆ పూర్వపు అనుభవాల్లో కలవకుండా, దేవుడిచ్చిన ఆ ఉన్నత ఆనందం, ఉన్నత సంతోషంలో మీరు నేను కలవకుండా, సంఘ వ్యవస్థను వెనకడుగు వేయడానికి, సంఘం అనబడుతున్న యేసు రక్తంలో కడగబడిన దేవుని ప్రజలు ఆ మహాదేవుని యొక్క ఆనందంలో అడుగు పెట్టకుండా వారిని పతనం చేసే అనుభవం ఒకటి, సంఘం విగ్రహములతో మిళితమై ఉండడం. బాగా వినండి. ఏ మందిరమైనా, ఏ సేవలోనైనా విగ్రహం అనేది చాలా ప్రమాదం. బైబిల్ చెప్తుంది, విగ్రహం ఎక్కడ ఉంటుందో అక్కడ అపవిత్రాత్మలు ఉంటాయి. ఒక మాట మీరు చదవండి. 1 కొరింథీ పుస్తకం 10వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చదువుదాం. 1 కొరింథీ పుస్తకం 10వ అధ్యాయం 19వ వాక్యం. ఇక నేను చెప్పునది ఏమి,
విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నది అయినను, విగ్రహములో ఏదైనా ఉన్నది అయినను నేను చెప్పేదనా? ఏమీ లేదు. బాగా వినండి, విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహానికి అర్పించే అర్పణలో కూడా ఏమీ లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యాలకే అర్పించుచున్నారు. కావున మీరు విగ్రహములతో పాలివారు అగుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు యొక్క పాత్రలోనిది త్రాగనేరరు, ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించేదమా? ఆయన కంటే చాలు. హల్లెలూయా. దేవుడు దైవజనుడైన పౌలు సంఘానికి ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, అయ్యా, విగ్రహంలో ఏమీ లేదు, అక్కడ అర్పించే అర్పణలో ఏమీ లేదు. కానీ విగ్రహాలను ఎప్పుడైతే చేసుకొని దేవుణ్ణి ఎరగని ప్రజలు ఎప్పుడైతే వాటిని అర్పణలు చేస్తున్నారో అవి దేవునికి కావు, అవి ఒక అపవిత్రాత్మలకే అర్పిస్తున్నారు. కనుక మీరు విగ్రహార్పితములో మీరు పాలి భాగస్తులై ఉండడం మీకు మంచిది కాదు. హల్లెలూయా. చదము హుషారుగా హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, 2వ కొరింథీ పుస్తకం 6వ అధ్యాయం 15వ వాక్యం అంటుంది, దేవుని ఆలయమునకును విగ్రహములకు ఏమి పొందిక? దేవుని ఆలయముకు విగ్రహాలతో సంబంధం ఏముంది అమ్మా? దేవుని ఆలయం దేవుని ఆరాధించే ఆలయం, దేవుని సేవించే ఆలయం. నా మందిరం ప్రార్థన మందిరం. ఈ ప్రార్థన మందిరంలో విగ్రహాలకే సంబంధం? ఈరోజు దేవుని సంఘం ఎఫ్రాయిము ఎందుకు బలహీనుడయ్యాడు అని అంటే, ఇవి ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకున్నట్టుగా దేవుని సంఘం విగ్రహములతో నిండిపోతుంది. హల్లెలూయా. అనేక మందిరాలలో విగ్రహాలు, మందిరపు ఆవరణలలో విగ్రహాలు, సిలువ పెట్టడం, అర్థమవుతుందండి, అనేక విగ్రహాలు పెట్టడం. బాగా వినండి, విగ్రహం అనేది దేవుని వాక్య క్రమం ప్రకారం 100% తప్పు. హల్లెలూయా. చదవమా హుషారుగా హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, అదే యెషయా పుస్తకం 42వ అధ్యాయం 8వ వాక్యం అంటున్నాడు, నా మహిమను నేను విగ్రహములకు చెందనిచ్చే దేవుడను కాదు. అమ్మా వినండి, నీ కొరకు సిలువ వేయబడిన వాడు దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు దేవుడు, నీ కొరకు తన మహిమను విడిచి దిగొచ్చిన వాడు దేవుడు. ఆయనను గణపరచకుండా ఒక మట్టితో, వెండితో, బంగారముతో, ఒక మెటీరియల్తో తయారు చేయబడిన ఒక విగ్రహమును నీవే నాకు రక్షకుడవు, నీవే నా విమోచకుడవు అని అనడం ఎంత మూర్ఖత్వం. అందుకనే దేవుడు అంటున్నాడు, విగ్రహములకు నా మహిమను నేను ఇచ్చే దేవుడను కాదు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మహిమ కలిగిన ఆ 1000 ఏళ్ల పరిపాలనలో, ఆ రాకడ దర్శనములో, ఎఫ్రాయిము గుమ్మములో నుంచి వెళ్ళి ఆ గొప్ప అనుభవంలో నేను అడుగు పెట్టాలి అని అంటే, ఎఫ్రాయిము పాడైపోయిన పతనమైపోయిన అనుభవంలో ఒకటి విగ్రహం. చెప్పండి, ఏంటి విగ్రహం? విగ్రహం అని అంటే ఒక రూపం, అది ఏ రూపమైనా పర్వాలేదు. అది దైవజనుడిదా? అర్థమవుతుందండి. మీ సెల్ ఫోన్లలో ప్రొఫైల్స్లలో పాస్టర్ల ఫోటోలు పెట్టుకోకండి. వాక్యం పెట్టుకోండి. మీ స్టేటస్లు వాక్యం పెట్టుకోండి. ఎవరైనా వాక్యం చదివితే ఆశీర్వదించబడతారు. వాక్యములకు జీవం ఉంది, అంతే. ఏ మనిషి ఫోటోలో జీవం లేదు. అపవాది తెలివిగా కుయుక్తిగా పనిచేస్తాడు. ఈరోజు స్టాల్స్లలో కూడా, బైబుల్ స్టాల్స్లలో కూడా సేవకుల యొక్క ఫోటోలు అమ్ముతారు.
నీ అభిమానం ఒక దైవజనుని మాదిరిగా ఉంచుకోవడం తప్పేం లేదు. దైవజనుని సేవను గుర్తెరిగి అతన్ని గౌరవించడం తప్పులేదు. పూజించేవాడు దేవుడే. హల్లెలూయా చెబుదాము షేర్గా హల్లెలూయా. ఎఫ్రాయిము గుమ్మం మనకు నేర్పిస్తుంది, విగ్రహములకు నువ్వు దూరంగా ఉండాలి. బాగా వినండి, దేవుడు ఆరాధ్య దైవం. దైవజనులను, పెద్దలను గౌరవించగలిగిన వారిని నువ్వు సన్మానించాలి. హల్లెలూయా. 2, ఎఫ్రాయిము పాడు కావడానికి, ఆ గొప్ప దీవెనలోకి వెళ్లకుండా వెనకడుగు వేయడానికి 2వ కారణం అదే. హోషేయ పుస్తకం 7వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. హోషేయ పుస్తకం 7వ అధ్యాయం 8వ వాక్యం. ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయాడు. హల్లెలూయా. ఎఫ్రాయిము ఎలా మారాడు అని అంటే, అన్య సంబంధమైన కార్యాలతో మిళితమైపోయాడు. అమ్మా, మీరు దేవుని సేవ, జరుగుతున్న పరివేశనాలు, లోకంలో జరుగుతున్న సంఘ కార్యాలు మీకు కనీసం కొంచెమైనా తెలిస్తే దేవుని వాక్యం మీకు అర్థమైపోతుంది. లోకంలో దేవుని సంఘం అన్య సంబంధమైన వ్యవహారాలలో కలిసిపోయి, అంటే అర్థం ఏంటంటే అన్యులతో కలిసిపోవడం కాదు, అన్య సంబంధమైన వ్యవహారాలతో కలవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు, ప్రతి మనుష్యుడు దేవుని సృష్టించిన మనిషే. కానీ ఆ మనిషి నిజ దేవుని ఎరగకుండా దూరంగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని ఏదో ఒక రోజు దర్శిస్తాడన్న విశ్వాసంతో మనం ప్రార్థించాలి. కారణం, ఒకరోజు మనల్ని దర్శించిన దేవుడు వారిని కూడా దర్శిస్తాడు. ఒకరోజు వారు కూడా నిజ దేవుని గుర్తెరుగుతారు. అప్పటి వరకు మనం వారి కొరకు ప్రార్థించాలి. అంతేగాని లేఖనం అంటుంది, లోకములో అన్య సంబంధమైన పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి. లోక స్నేహం మనకు ప్రమాదం. అందుకే బైబిల్ చెప్తుంది, ఎఫ్రాయిము అన్య సంబంధమైన ఆ పద్ధతులతో సహవాసం చేస్తున్నాడు. ఈరోజు మందిరాలలో ధ్వజస్తంభాలు వచ్చాయి. ఈరోజు మందిరాలలో పువ్వులు పెట్టి ఆరాధనలు చేసి, కొబ్బరికాయలు పెట్టి, క్యాండిల్స్ పెట్టి, దీపాలు పెట్టి దీపారాధన చేస్తున్నారు. దాని ఆరాధన పేరే దీపారాధన. కార్తీక మాసం రోజు అన్యజనులు ఎలా దీపం వెలిగిస్తారో, క్రీస్తు కార్తీక మాసాలు కూడా చేస్తున్నారు. వినండి, లోకం ఎంత భ్రష్టు పట్టిపోతుంది అని అంటే, దేవుని సంఘ వ్యవహారాలలో ఇదిగో వాక్యం చెప్తుంది, ఎఫ్రాయిము అన్యులతో సహవాసం కలిసిపోయాడు. కలిసిపోయాడంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈయనెవరో వాళ్ళెవరో తెలుసుకున్నట్టు లేదు. 2 సేమ్ అయిపోయాయి. ఈరోజు దేవుని సంఘ బిడ్డలు కూడా ఇదిగో ఊరేగింపులు చేస్తున్నారు. భుజాన స్టాచ్యూస్ పెట్టుకొని, విగ్రహాలను భుజాన పెట్టుకొని ఊరేగింపులు చేస్తున్నారు. రథయాత్రలు చేస్తున్నారు. దేవుని లేఖనం అంటుంది, కలిసిపోయారు. లోక స్నేహం దేవుని దృష్టికి అది వైరమని తెలవక, లోక సంబంధమైన వ్యవహారాలతో దేవుని సంఘం, ఎఫ్రాయిము అంటే రక్షించబడిన అన్య జనాంగంలో నుంచి రక్షించబడిన గుంపిది, యాకోబు సంతానములో చేర్చబడిన గుంపిది. ఈ గుంపు లోకములో కలిసిపోతుంది దేవుని బిడ్డల. అందుకే బైబిల్ అంటుంది, మొదటి యోహాను పత్రికలో రాస్తాడు, లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకమైన పద్ధతులలో మొదటి యోహాను పుస్తకం 2వ అధ్యాయం 15వ వాక్యంలో రాస్తాడన్నమాట. అదేవిధంగా దైవజనుడైన పౌలు ఇదిగో తిమోతికి రాస్తానంటాడు. తిమోతికి రాసిన 2వ పుస్తకం 2వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చదువుదాం. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, ఇదిగో పవిత్ర హృదయులై, ఇదిగో ఎవరితోనట?
ప్రభువుకు ప్రార్థన చేసే వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ప్రభువుతో కలిసి ప్రార్థించే వారితో కలిసి నీతిని, ప్రేమను, సమాధానాన్ని పొందుకోవడానికి ప్రయాసపడు. తిమోతికి దైవజనుడు ఇస్తున్న సలహా ఏంటంటే, నువ్వెవరితో సహవాసం చెయ్యి అని అంటే, ప్రార్థించే ప్రజలతో, ఆయనతో కలిసి ఆయనను సేవించే ప్రజలతో నువ్వు సహవాసం చెయ్యి. ఎఫ్రాయిము ఓడిపోవడానికి, వెనకడుగు వేయడానికి, ఈరోజు సంఘం వెనకడుగు వేయడానికి, సంఘం బలహీనపడడానికి గల రెండవ కారణం, దేవుని బిడ్డలారా, సంఘంలో లోక సంబంధమైన పద్ధతులు. బాగా వినండి. నీ వివాహం, నీ కుటుంబంలో మంచి చెడు, నీ కుటుంబ వ్యవస్థ, నీ పిల్లల పుట్టినరోజులు, ఏ కార్యక్రమాలు నీ కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నాయో బాగా వినండి, బాగా వినండి. ఒక దేవుని బిడ్డగా నువ్వెంత నిష్టలో ముందుకు వెళ్ళాలో నువ్వు ఆలోచించు. ఎవరో అనామికుడు ఆ రోజు చుట్టమై వచ్చినోడు చెప్పిన మాట నువ్వు వింటావు అని అంటే, ఎవరో చుట్టమై వచ్చిన ఆవిడ మాట విని దైవ నియమాలకు విరుద్ధంగా నువ్వు అడుగు వేస్తావు అని అంటే, అది నీ ఆత్మీయతను వెనక్కకు లాగే ప్రమాదం ఉంటుంది. హల్లెలూయా. చదవమట్టుగా హల్లెలూయా. చుట్టమై వచ్చినోడిని చుట్టంలాగా ఉంచుకుంటేనే మంచిది. ఎట్లా ఉంచుకోవాలి? చుట్టమును చుట్టంలాగానే ఉంచుకోవాలి. చుట్టం వచ్చినోడు వచ్చి నీకు ఒకరోజు అనేక పద్ధతులు చెప్పితే, ఇంతకాలంలో నేర్చుకున్న పద్ధతులన్నీ నువ్వు పక్కన పెట్టి, చుట్టమై వచ్చిన వ్యక్తి చెప్పిన పద్ధతులను నీ కుటుంబ వ్యవహారాల్లో కనుక నువ్వు పాటిస్తే నష్టం ఎవడికి ఉండదు, నీ ఆత్మీయత వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఏ కార్యం చేసినా ఇది దైవ నియమం, దైవ పద్ధతి, దైవ క్రమాలలో మనం చేస్తున్నామా అనేది బాగా ఆలోచించాలి. కారణం, మొదటిది ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు. 2, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. వినండి, అన్యులతో కలిసిపోయింది సహవాసం. 3, ఎఫ్రాయిము, అదే హోషేయ పుస్తకం 7వ అధ్యాయం 8వ వాక్యం, మళ్ళీ చదవండి. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. హల్లెలూయా. చదమసరు హుషారుగా హల్లెలూయా. ఒక గొప్ప ఆశీర్వాదానికి సిద్ధపడాల్సినటువంటి గుంపు, ఒక 2 అంతల దీవెనకు ఎఫ్రాయిము సన్ ఆఫ్ యోసేపు అని పెట్టడం లేదు, సన్ ఆఫ్ యాకోబు అని వచ్చేస్తారు. కారణం, యాకోబు అన్నాడు, తర్వాత నువ్వు కన్న పిల్లలు నీ పేరు, కానీ వీరు రూబేను, షిమ్యోను లాగే నా పిల్లలుగానే చలామణి అవుతారు, వీరు నా పిల్లలే. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఎఫ్రాయిం అంటే విమోచించబడిన, రక్షించబడిన దేవుని సంఘం, ఆయన పేరు పెట్టబడిన సంఘం. ఆ సంఘం బలహీనం కావడానికి 3వ కారణం ఏంటంటే, ఎఫ్రాయిము ఒక పక్క కాలినవాడు, మరొక పక్క పచ్చిగానే ఉన్నాడు. ఒక అప్పం, వినండి, ఒక అప్పం పెనం మీద వేసిన తర్వాత దాని 2 ప్రక్కల కాలినప్పుడే అది తినడానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, లేకపోతే అది పెంట మీద పడేయడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. బైబిల్ చెప్తుంది, ఇది నా వైపు చూడండి, ఎఫ్రాయిము ఎలా ఉన్నాడు అని అంటే, ఈ పక్క కాలాడు, ఈ పక్క చూస్తే మంచిగా కాలి ఉన్నాడు, తినడానికి యోగ్యంగానే ఉంది. ఈ పక్క కనుక తిప్పి చూస్తే అంత పచ్చిగా ఉన్నాడు. అంటే ఈ పక్క వేడి తాకలేదు, ఈ పక్క మాత్రమే వేడి తాకింది. ఈ అనుభవం పరిశుద్ధ గ్రంథం మనకు ఏం నేర్పిస్తుందని అంటే, బైబిల్ చెప్తుంది, ద్విమనస్కులు, 2 తలంపులు కలిగిన ప్రజలు. రాజులు పుస్తకంలో దైవజనుడైన ఏలియా ఇజ్రాయేలు ప్రాంతంలోనే సేవ చేస్తున్నాడు. వినండి,
దేవుని మాటలు సరిగ్గా వినండి. మీకు అర్థం కాకపోతే ఎవరైనా విని కనీసం మార్చుకుంటారని నేను రికార్డ్ చేస్తున్నా. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. చదవం హుషారుగా హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఏలియా అన్య జనాల మధ్యలో సేవ చేయడం లేదు, ఆయన ఇజ్రాయేలు మధ్యలోనే సేవ చేస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను అప్పటి దినాల్లో ఆహాబు పరిపాలిస్తున్నాడు. ఆయన గారి భార్య యెజబెలు, ఒక అన్యురాలు, సిదోను పట్టణస్థురాలు అన్యురాలు భార్య ఉంది. భర్తనేమో ఆహాబు ఇశ్రాయేలీయుడు. రెండు మిక్స్ అయిపోయి రాజ్యం నడుస్తుంది అక్కడ. కొంత అన్య జనాంగం, ఆవిడ 250 మంది అత్తగారింటికి నుంచి, తన తల్లిగారింటి నుంచి వస్తూ ఈ దినాలలో ఒక ఆడపిల్లకు తన తల్లి తండ్రి కట్నాలు కానుకలు ఎలా ఇస్తారో, ఆ దినాలలో మహారాణి అనబడుతున్న యెజబెల్ వస్తూ 250 మంది ఆషారేదేవి ప్రవక్తలను తీసుకొచ్చుకుంది. 400 మంది బయలు ప్రవక్తలను తెచ్చుకుంది. ఆ ప్రవక్తల కోసం ఆహాబును ప్రేరేపించి గుడులు కట్టించింది. ఆమె గుడులు కట్టిస్తుంది, దేవుని బలిపీఠాలన్నీ కూలగొడుతుంది. ఆ దినాలలో ఇశ్రాయేలు పరిస్థితి అంత భయానక ఉంది అని అంటే, కొంతకాలం తర్వాత ఏలియా ఇజ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి వాళ్ళని ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలారా, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలు దేవుడైతే బయలును ఆరాధించండి అని అన్నాడు. అనగానే ఇజ్రాయేలు ప్రజలందరూ మౌనంగా ఉన్నారు. విచిత్రంగా ఉంది. అంటే వాళ్ళకి ఏది దేవుడో, ఎలా బతకాలో ఇంకా వాళ్ళకి అర్థం. హల్లెలూయా. చదువుతారు ఒకసారి రాజుల మొదటి పుస్తకం 18:21. త్వరగా చదివండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఇదిగో ఎవరు వీళ్ళంతా? దేవుణ్ణి నమ్మిన బిడ్డలు. కానీ బతుకుతుంది ఎట్లా? 2 తలంపులు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందరు? యెహోవా దేవుడైతే ఆ దేవుణ్ణే అనుసరించండి, సేవించండి. బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ఇదిగో దైవజనుడు ప్రకటన చేయగా, ప్రత్యుత్తరముగా, ఈ మాట చాలా ఆశ్చర్యంగా లేదు? హల్లెలూయా. చదువు హుషారుగా హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలందరూ దైవజనుడైన ఏలియా మాట విన్నారు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే, వందలాది సంవత్సరాల నుంచి వారి తాతలు తండ్రులు అందరూ యెహోవాను ఆరాధిస్తున్న జనం. ఆ ప్రజలట దైవజనుడైన ఏలియా అనౌన్స్మెంట్ చేయగానే మౌనంగా ఉన్నారు. మౌనంగా ఎందుకున్నారంటే, వీళ్ళు ఇంకా ఏది సత్యమో ఏది రైటో అర్థం కావడం లేదు. కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళంతా. నేటికి కూడా ఈ ప్రజలు ఉన్నారు. 2 తలంపులు లోకంలో. ఇందుకే గవర్నమెంట్ ఎందుకు మొత్తుకుంటుంది? అందుకే మొత్తుకుంటుంది. దేవుని బిడ్డగా ఉంటే దేవుని బిడ్డగానే బతుకు. నేను క్రైస్తవుడను, నేను నిజ దేవుని నమ్మిన బిడ్డను, అవును అని చెప్పడానికి సమాజంలో నీకు ధైర్యం లేకపోతే నువ్వు క్రైస్తవుడని కానని చెప్పుకో. మానేయ్ మందిరం ఆరాధనను, మానేయ్ ఆయనను సేవించడం మానేయ్. అన్య సంబంధమైన ఆచారాలు నీ కుటుంబం కులం ఇబ్బంది పెడుతుందా? అలాగే చెయ్యి. కొంతకాలం మందిరానికి వస్తే దేవుని బిడ్డలాగా బతావు, మళ్ళీ కులం కుటుంబం వ్యవహారాలు మంచి చెడు జరిగేటప్పుడు మళ్ళీ ఆచారాలు అంటావు. నువ్వు ఎలా ఉన్నావు అని అంటే, ఇదిగో ఒక దిక్కు కాలి ఉన్నావు, మరొక దిక్కు పచ్చిగున్నావు. 2 తలంపుల మధ్యలో బ్రతికే జనం. ఆ ఘనమైన ఎఫ్రాయిము గుమ్మపు యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించకుండా దుష్టుడు ప్రలోభ పెట్టే భయానకమైన అనుభవాలు అక్కడ అంటున్నాడు. దైవజనుడు ఏలియా ప్రకటన చేస్తే
ఒక్కడు కూడా శబ్దం చేయడం లేదు. యెహోవా దేవుడు అంటావా అనడానికి ధైర్యం లేకుంటుంది. రెండు తలంపుల మధ్యలో బ్రతుకుతున్న జనాంగం. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా. అందుకనే కొత్త నిబంధన సంఘానికి దైవజనుడైన పౌలు అంటాడు, భక్తిలో శక్తి లేని వారికి నువ్వు దూరంగా ఉండు. మరి మాటలు మాత్రమే మాట్లాడతారు, కానీ వారి భక్తిలో సామర్థ్యం లేదు. అదే మాటను దైవజనుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథానికి దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతలో అంటాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉండకు, నేను నిన్న నోట నుంచి ఉంచేస్తాను. బాగా వినండి, నులివెచ్చని జీవితాన్ని దేవుడు అంటున్నాడు, నేను ఉంచేస్తాను. ఒక దిక్కు కాలి ఒక దిక్కు కాలని అప్పం పెంట మీద బలడానికి తప్ప ఎవడు తింటాడు? అది ఎవడి కడుపుకు ఆహారంగా మారుతుంది. అంటే ఆచారాలతో, లోక సంబంధమైన వ్యవహారాలతో ఇటు దేవుని బిడ్డగాను అటు లోకస్తుడుగాను బ్రతుకుతున్న అనేకమైన ప్రజలు రేపు ఎఫ్రాయిము యొక్క రెండవ ఆశీర్వాదం, ఆ గొప్ప దైవికమైన ఆనందం, సంతోషము దొరికే 1000 ఏళ్ల పాలనలో ఉండలేరు. హల్లెలూయా. చబలుష్యర్గా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది, మన విశ్వాసులే. ఆ ఫోన్లో పేరు వేరుంది. నేను రాత్రి, ఇదే శనివారం రాత్రి బాగైంది, రాత్రి ఫోన్ వస్తుంది, అందులో ఒక అమ్మాయి పేరు వస్తుందని నేను లేపలేదు, కట్ చేసినాను. మళ్ళీ చేశాను, మళ్ళీ కట్ చేశాను. అలా 4-5 సార్లు చేస్తుంటే ఏదన్నా ఇబ్బంది ఉందా ఎవరన్నా అని చెప్పేసి, అన్నా మన విశ్వాసులు నంబర్ ఇచ్చారు ఎవరికైనా అని 4-5 సార్ల తర్వాత లిఫ్ట్ చేశాను. ఎవరమ్మా అని అంటే, అంకుల్ నేను అన్నాను. ఎవరు అన్నాను. నా పేరు అని చెప్పి అమ్మాయి పేరు చెప్పి, మన చర్చికి వచ్చేట అమ్మాయి. అదేంటి ఈ నంబర్ ఎవరిది అన్నాను. నాదే అన్న. ఈ పేరు వస్తుంది అని అంటే, నా పేరు ఇదే. అదే నా పేరు ఇదే. అవునా? మరి ఈ పేరు జస్ట్ చర్చిలో అంతే. అదట చర్చిలో ఈ పేరు ఉంటుంది, నా ఆధార్ కార్డులో, నా సర్టిఫికెట్లో మాత్రం ఈ పేరు ఉంటుంది. ఆ మర్మం నాకు 4 ఏళ్ళ తర్వాత తెలిసింది. నా చర్చికి వస్తారు, మా మందిరానికి వస్తారు, 4 ఏళ్ళ తర్వాత దొరికింది నాకు మర్మం. హల్లెలూయా. చదముష్యారు హల్లెలూయా. ఇలాంటి చెత్త భక్తి, దీన్ని మనం చెత్త భక్తి అనడం కంటే ఇంకేమైనా మాట ఉన్నా అనడం తప్పేం లేదు. ఎందుకనంటే బైబుల్ స్పష్టంగా చెప్తుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చని బతుకు చేయకు. ఒక దిక్కు కాలినట్టు ఒక దిక్కు పచ్చిగా ఉండకు. దేవుని బిడ్డగా బ్రతికే దమ్ముందా? బతుకు. లేదా విడిచిపెట్టాయి మందిరాన్ని, ఆరాధనలు విడిచిపెట్టాయి, లోకంలో లోకస్తుల్లాగా బతుకు. ఎఫ్రాయిము పతనం కావడానికి 3వ కారణం, అతడు తిప్పబడని, సరిగ్గా కాల్చబడని అప్పం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఈ జనులు నోటితో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని అంటాడు యెషయాలో. అంటే వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళ మనస్సు మాత్రం నా దగ్గర లేదు. చాలా మంది ఉన్నారు నేటికి సమాజంలో, చాలా మంది ఉన్నారు. ఇది ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, రేపు యేసయ్య వచ్చే వరకు ఉంటారు. వీళ్ళంతా ఎవరు అంటే 2 తలంపుల మధ్యలో బ్రతికే జనాంగం. హల్లెలూయా. చవాల మషిగా అతి హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని అదే యెహెజ్కేలు పుస్తకంలో ఒకసారి మాట చదువుదాం. 33వ అధ్యాయం యెహెజ్కేలు పుస్తకం 31వ వాక్యం ఒకసారి చదవండి స్పష్టంగా. యెహెజ్కేలు 33:31 త్వరగా. యెహెజ్కేలు పుస్తకం 33:31. నా జనులు ఎవరట? ఇదిగో దేవుడు అంటున్నాడు, వీరెవరో కాదు, నా జనులే. నా జనులు అది
రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులు అయినట్లుగా నీ ఎదుట కూర్చుంటున్నారు. నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి వారు నడవరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరచెదరు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాటిని అనుసరించి నడవరు. హల్లెలూయా. చదవముషారుగా హల్లెలూయా. అక్కడంతా స్పష్టంగా రాయబడింది మాట. వారు నీ జనులగునట్లుగా నీ దగ్గరకు వస్తారు, నీ జనులైనట్టుగానే నీ దగ్గర కూర్చుంటారు. ఇదిగో దేవుని బిడ్డలుగా వస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట విన్నట్టుగా ఉంటారు, కానీ చేయరు. మాట విన్నట్టుగా వింటారు, వింటరా, తలగా ఊపుతారు, అంత చేస్తారు, కానీ చెయ్యరు. ఎందుకు మరి? ఎందుకు వస్తున్నారు? పాయింట్ ఏంటంటే, వినకపోతే ఎందుకు వస్తున్నావు, నీకు నచ్చకపోతే ఎందుకు వస్తున్నావు అని అంటే దాని వెనక ఒక రహస్యం ఉంది. వారు లాభాపేక్ష కోసం వస్తారు. లాభం ఉంది. వీడికి వస్తే రోగం పోతుందని వచ్చాం. నీ మాటలు విని నీ మాటల ప్రకారం బతకడానికి రాలేదు మేము. వీడికి వస్తే ఏదో నా బిడ్డ జాబ్ వస్తుందని వచ్చాం. వీడికి వస్తే నా బిడ్డకు సంబంధం దొరుకుతుందని వచ్చాం. మాకు ఒక లాభం కోసం ఇంటెన్షన్లో గుండెల్లో లాభాపేక్ష పెట్టుకొని వచ్చాం. విన్నట్టే నటించాం, మీ ప్రజలమైనట్టుగానే వచ్చాం. నువ్వు కూర్చోమంటే కూర్చున్నాం, కానీ మేము వాటిని అనుసరించి నడిచే ప్రజలము కాదు. హల్లెలూయా. గుంపులు పోతున్నారు, అందరూ దేవుని కోసం పోతున్నారు అనుకుంటున్నారా? కాదు కాదు, అదంతా వాళ్ళకేదో లాభం కోసం పోతున్నారు అంతే. దేవుని వెంబడించే ప్రజలు కాదు వీళ్ళంతా. అందుకే అంటున్నాడు, వీరి పతనం, ఎఫ్రాయిము యొక్క పతనం మూడోది, దేవుని బిడ్డారా, కాల్చబడని అనుభవం. పచ్చిదనం కొంత, ఎండుదనం కొంత. అంటే కొంత క్రీస్తు అనుభవాలు, కొంత లోక సంబంధమైన అనుభవాలు. అందుకనే వారికి అనాదిలోని ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఇదిగో దైవజనుడైన యాకోబు దగ్గరికి, అయ్యా నన్ను దీవించు అని ఏశావు వచ్చి బతిమిలాడిన ఏశావు దీవించబడలేకపోయాడు. అందుకనే ఆ యొక్క దైవజనుడైన యాకోబు దీవించబడుతున్నప్పుడు ఏశావు అంటాడు, స్వరము యాకోబుదే, చేతులు మాత్రం ఏశావువే. ఏశావు చేతులున్నాయి, కార్యాలన్నీ పనులన్నీ ఏశావు పనులే, మాట మాత్రం యాకోబు. మాట బాగుంది, దేవుని బిడ్డల మాటే. పాట బాగుంది, మాట బాగుంది, అన్ని బాగున్నాయి, చేతలే దేవుని బిడ్డలుగా లేవు. సమస్య. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు దేవుని లేఖనం చెప్తున్నది, సంగమా వినండి. రేపు ఈ గుంపంతా కొట్టకపోతుంది. జాగ్రత్తగా వినండి, నేను త్వరగా ముగిస్తున్నాను. ఒకటి, ఎఫ్రాయిం పతనానికి కారణం నెంబర్ 1 చెప్పండి, విగ్రహములతో కలిసిపోవడం. నెంబర్ 2, అన్య సంబంధమైన ఆచారాలతో కలిసిపోవడం. 3, 2 రకాల తలంపులతో బ్రతకడం. 2 తలంపులతో బ్రతకడం. హల్లెలూయా. 4, దేవుని బిడ్డలారా, హోషేయ పుస్తకం అదే 11వ అధ్యాయం 12వ వాక్యం త్వరగా చదవండి. హోషేయ 11:12. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇజ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. హల్లెలూయా.
ఈ ఎఫ్రాయిం యొక్క పతనానికి రక్షించబడిన దేవుని బిడ్డలు దర్శనములో నుంచి వెనక్కి వెళ్ళిపోయి నాశనం కావడానికి 4వ కారణం అబద్ధం. చెప్పండి ఏంటి? చెప్పండి దశ గట్టిగా ఏంటి? అమ్మ, అబద్ధానికి చిన్న అబద్ధం పెద్ద అబద్ధాలు ఏమి లేవు. బైబిల్లో అట్లా ఏమి లేవు, అంత అబద్ధమే. ఈ చిన్న అబద్ధం కూడా చిన్న అబద్ధమైన అబద్ధమే, పెద్దది అబద్ధం అబద్ధమే. నీకు పెద్దదో చిన్నదో కనపడింది కానీ ఆ సైజులు ఎక్కడ లేవు, అన్ని అబద్ధమే. హల్లెలూయా, చదముషారు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా, అబద్ధం సంఘ వ్యవస్థలో ఎఫ్రాయిము అనబడుతున్న విమోచించబడిన సంఘంలో సాతానుగాడు విగ్రహాన్ని తీసుకొచ్చాడు, అన్య సంబంధమైన ఆచారాలు తీసుకొచ్చాడు, 3 నామకార్థమైన అనుభవాలను తీసుకొచ్చాడు. లోకం కొంచెం, సంఘం కొంచెం. 4 అబద్ధాన్ని తీసుకొచ్చాడు. అబద్ధం, బోధలో అబద్ధం, దైవజనుని మాటలో అబద్ధం, విశ్వాసుల మాటలలో అబద్ధం. బాగా వినండి, పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది దేవుని బిడ్డలారా. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 8వ వాక్యం చదవండి ఒకసారి. ప్రకటన పుస్తకం 21:8. పిరికివారును, అవిశ్వాసులను, హస్సయ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరును అగ్ని గంధకములతో కూడిన మండే ఆ గుండెల్లో వారందరూ నిత్య నరకాల్లో పాలు భాగస్తులైతారు. అమ్మ వినండి, అబద్ధం నిత్య నరకానికి తీసుకెళ్లే ఒక భయంకరమైన ఆయుధం. సావుకుల ముందు అబద్ధం చెప్పేస్తావు, భర్త ముందు అబద్ధం చెప్తావు, భార్య ముందు అబద్ధం చెప్తావు. అసలు నీకు అర్థం కావాలి ఏంటో తెలుసా? చిన్న విషయం అనుకుంటున్నావా? కాదు. ఆ అబద్ధం ఒక భయంకరమైన నిత్య నాశనానికి నీకు తెలియకుండానే తోవ ఏర్పాటు చేస్తుంది. అది ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు అబద్ధం అనేది ఒక చిన్న విషయమేనని, అవసరం లేదని చెప్పి పసిపిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు అందరి జీవన విధానంలో ఈ అబద్ధం అనే ఆయుధాన్ని సాతానుడు చాలా తెలివిగా వాడతాడు. అందుకనే కొత్త నిబంధన సంఘ పరిచర్య ప్రారంభంలోనే అననీయ సప్పిరాలు, అయ్యా మా పొలం అమ్మి మాకు ఇంతే వచ్చింది డబ్బు అని చిన్న డబ్బు విషయంలో, కానుక విషయంలో వారు అబద్ధం ఆడారు. అప్పుడు దైవజనుడు అన్నాడు, అననీయ, దేవుని దగ్గర పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతాను మిమ్మలను ఎందుకు ప్రేరేపించింది? అమ్మ వినండి, సాతాను మిమ్మలను ఎందుకు, చెప్పండి గట్టి, ఎందుకు అంటే అబద్ధాన్ని ఎవడు ప్రేరేపిస్తాడు? చెప్పాలి గట్టి, ఎవరు ప్రేరేపిస్తాడు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అంటే నీ పక్కలోనే వాడు ఉంటాడు. ఉండి ఏంగా చెప్పు, అన్నకు చెప్పు, అక్కకు చెప్పు, ఆయనకు చెప్పు, ఆవిడకు చెప్పు, ఏంగా చెప్పు, ఏంగా, ఎవరికి తెలియదు. నువ్వు చెప్పగానే లాభ నష్టాలు ఇక్కడ ఏం జరగకపోవచ్చు, కానీ నష్టం నీకు పక్కుంటుంది. ఎందుకో తెలుసా? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయమని. నువ్వు అబద్ధములు ఆడుతున్నావు. మీరు నమ్మండి, చాలామంది దేవుని బిడ్డలు, 90% దేవుని బిడ్డలు అబద్ధాలు ఆడతారు. అర్థమవుతుందా? మీలో కూడా చాలామంది అబద్ధాలు ఆడతారు. మీరు అబద్ధం ఆడుతున్నట్లు ఆడుతున్న సంగతి వింటున్నప్పుడు మాకు అర్థమవుతుంది, కానీ నీ కర్మ అని విడిచిపెడతామంతే. నువ్వు చెప్పేది అబద్ధం అని వింటున్నప్పుడు ఒక దైవజనుడిగా ఆ మాత్రం కూడా గుర్తుపట్టలేని అజ్ఞానంగా ఏ సేవకుడు ఉండడు. కానీ సైతాన్ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నాకేం బాధ? హల్లెలూయా. దేవుడేమో నేను ఒక ఎఫ్రాయిము 2 ఆశీర్వాదంతో నువ్వు ఉండాలయ్యా అని ఆయన కోరుకుంటే, నువ్వు నిత్యనాశనానికి వెళ్ళాలని అబద్ధికుల గుంపులో ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. దేవుని ప్రేరేపణ, సాతాను ప్రేరేపణను గుర్తించలేని ఆ బలహీనతలోకి ఎందుకు వెళ్తావు? మహా అయితే కోపం చేస్తారు కావచ్చు, కోపం చేసిన మంచి దగ్గర నరకం పోవడం బాధ కదా. నువ్వు తప్పు చేస్తే ఎవడైనా, నీ భార్య, భర్త, తల్లి, తండ్రి, చివరికి దైవజనుడా,
నువ్వు అబద్ధం ఆడక నిజంగా చెప్తే తిడతారు కావచ్చు, అంతే కదా. అంతకు మించి ఏమైనా చేస్తారా అమ్మా? అంతే చేస్తారా? ఇంకేమైనా చేస్తారా? నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటే తిడతారు కావచ్చు, నువ్వు అబద్ధం ఆడితే తప్పించుకుంటావు కావచ్చు. కానీ ఆ చిన్న గాయపడే ఆ ఇబ్బంది ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడక రేపు నిత్యనాశనానికి వెళ్ళడానికి నువ్వెందుకు సిద్ధపడుతున్నావు? అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎఫ్రాయిము అబద్ధములతో నిండిపోయాడు. హల్లెలూయా. చదువుదామా గట్టిగా? హల్లెలూయా. ఈరోజు సంఘాలలో అబద్ధపు బోధ, అబద్ధం. విశ్వాసులు సంఘములో సేవకులతో, తోటి విశ్వాసులతో అబద్ధాలు. బాగా వినండి, దేవుడు ఎఫ్రాయిమును యాకోబు దీవిస్తున్నప్పుడు ఎలా దీవించాడో తెలుసా? మనష్షే, నీకంటే ఎఫ్రాయిము రెండంతల ఆశీర్వాదంలో ఉండాలని దీవించాడు. రేపు తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు కంటే తను రక్తములో సంపాదించుకున్న అన్య జనాంగమైన మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి చేజేతులార పతనం చేసుకోవడం ఈ ఎఫ్రాయిము గుమ్మం ఆనందానికి, సమాధానానికి, దీవెనకు మూలం. ఆ దీవెన పోగొట్టుకోవడానికి సాతానుడు వేస్తున్న పన్నాగాలు. 4వదిగా ఎఫ్రాయిము అబద్ధాలతో నిండిపోయాడు. సంఘం ఈరోజు అబద్ధాలు, సేవకులు అబద్ధాలు. అర్థమైందండి? ఎవడు ఆడినా అబద్ధమే. వాడు సేవకురాల ముఖాన్ని చూసే దేవుడు కాదు ఆయన. అబద్ధమే. హల్లెలూయా. అబద్ధానికి జనకుడు ఎవడు అని అంటే బైబిల్ చెప్తుంది, మీ తండ్రి అయిన అపవాది అబద్ధమునకు జనకుడాడు. అబద్ధానికి తండ్రి ఉన్నాడు. జనకుడు అంటే ఎవరు చెప్పండి? నోరు తెరిచి శోభ. జనకుడు అంటే ఎవడు? తండ్రి అంటే ఎవరు? ఆడే పుట్టిస్తాడు. అబద్ధాన్ని పుట్టించినోడు ఒకడు ఉన్నాడు. ఆడెవడు తెలుసా? సైతాన్ గాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అంటే నువ్వు ఆనికి పిల్లలైపోతావు. మరి నువ్వు తండ్రి అని దేవుని పిలవడానికి యోగ్యులం కాదు మనం. అబద్ధానికి జనకుడు. అందుకనే దైవజనుడైన యోహాను సర్ప సంతానమా అని పిలిచాడు. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, మీరు అబద్ధం ఆడుతూనే ఉంటారు, మీరు అబద్ధం, మీ తండ్రి అయిన అపవాది క్రియలు చేస్తున్నారు మీరు. వాడు ప్రారంభము నుండి నరహంతకుడును, అబద్ధమాడువాడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధం ఆడడం ఎవడు స్టార్ట్ చేశాడు ఈ ప్రపంచంలోనంటే ఆడే. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఆయనకి పిల్లలు అయిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం శ్రద్ధగా అర్థం చేసుకోండి. 1 విగ్రహాలతో కలిసిపోయాడు. 2 అన్య సంబంధమైన ఆచారాలతో కలిసిపోయాడు. 3 నామకార్థమైన పద్ధతులతో కలిసిపోయాడు. 4 అబద్ధములో నిండిపోయాడు. 5 అదే హోషేయ పుస్తకం 12వ అధ్యాయం 1వ వాక్యం త్వరగా. ఎఫ్రాయిము గాలిని మేస్తూ తింటున్నాడట. గాలిని ఎవడు తింటాడండి బాబు? వినండి, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని. బాగా వినండి, ఈ వర్తమానం 1 గంటలో ముగించేది కాదు ఇది. నేను మీకు రికార్డ్ అవుతుంది కనుక నేను త్వరగా చేసేస్తాను. బైబుల్ చెప్తుంది, వినండి. ఎఫ్రాయిము 5వ అనుభవం పతనానికి గాలిని తింటున్నాడట. అమ్మా, ఏం తింటున్నాడు? గడ్డిని కాదు, గాలిని ఎవడు తింటున్నాడు అండి బాబు? గాలిని మేస్తున్నాడట. ఏ గాలి? తూర్పు గాలి. బాగా వినండి, పరిశుద్ధ గ్రంథములో తెగుళ్ళు వచ్చినప్పుడల్లా ఒక గాలి వచ్చింది. ఆ గాలే తూర్పు గాలి. చెప్పండి, ఏం గాలి? తూర్పు నుండి గాలి వచ్చినప్పుడల్లా ఐగుప్తు మీదకి శ్రమ వచ్చింది. పడమటి గాలి వచ్చినప్పుడల్లా ఆ శ్రమను తీసుకొని పోయింది. వింటున్నారా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యెహోవా తూర్పు గాలిని విసరజేయగా మిడతలు వచ్చేసాయి. దేవుడు మళ్ళీ కనికరించినప్పుడు పడమటి గాలి వచ్చినప్పుడు ఆ మిడతలన్నిటినీ తీసుకొని పోయింది. అంటే తూర్పు గాలి శ్రమకు, సమస్యకు సూచన. ఇప్పుడు లేఖనం అంటుంది, ఎఫ్రాయిము గాలిని తింటున్నాడు. ఆయనకేం కడుపు నిండుతున్నది? గాలిని తింటే కడుపు ఎలా నిండుతుంది? అసలు గాలి అంటే ఏంటో
మీకు ఒక 2-3 రెఫరెన్స్లు చూపిస్తాను, మీరు త్వరగా తీసి చదవండి. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. మొదటిది లేఖనం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది. యోబు పుస్తకం 16వ అధ్యాయం 3వ వాక్యం, ప్రసంగి 2వ అధ్యాయం 11వ వాక్యం, యాకోబు పుస్తకం 1వ అధ్యాయం 2వ వాక్యం, ఎఫెసీ పుస్తకం 4వ అధ్యాయం 14వ వాక్యం. చదవండి. మొదటి యోబు పుస్తకం 16వ అధ్యాయం 3వ వాక్యం. నీవు వెచ్చగానైనను, యోబు పుస్తకము 16వ అధ్యాయం 3వ వాక్యం ఏందట? ఈ గాలి మాటలు ముగిసిపోయిందా? నీకు బాధ కలుగుట చేత చాలు. ఇదిగో నీ గాలి మాటలు అయిపోయాయా అంటే అర్థమైంది. మనం ఈ మాట తరచుగా వాడతాం, అన్ని గాలి మాటలే అంటే అర్థమైంది తెలుసా? ఆ మాటల్లో నిజాయితీ ఏమీ లేదు అని అర్థం. అన్ని గాలి మాటలే. ఇదిగో భక్తి ఎత్తుడదలు కొంతమంది తెలుసా, గాలి ఎటు ఊగితే అటే, గాలి ఎటు పోతే ఇలాటే. ఒక దగ్గర స్టెబిలిటీగా ఉండే బతుకు కాదు ఇది. ఎఫ్రాయిం పతనానికి 5వ భయంకరమైన కారణం గాలిని మేస్తున్నాడట. ఆయన తిండి గాలే. లోకమంతా ఎటుపోతే ఈయనటే పోతాడు. అర్థమవుతుందండి? అందుకనే దైవజనుడైన యోబు అంటున్నాడు గాలి మాటలు. అందుకనే బైబిల్ అంటుంది పరలోక రాజ్యం మాటలతో కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి శక్తితో కూడా ఉన్నాయి. అంటే మాటలు, కొంతమంది భక్తి, కొంత దైవజనుల యొక్క మాటలు, కొంతమంది విశ్వాసుల యొక్క మాటలు ఎలా ఉంటాయి అని అంటే మాటలే. ఈరోజు మందిరాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరూ నాతో వాళ్ళ మాట్లాడిన వాళ్ళే. మేము ఉన్నాం కదయ్యా, మేము ఉన్నాం, అది చేద్దాం ఇది చేద్దాం అన్నోళ్ళే. అంటే భక్తిలో మాటలతో కోటలు మనం కట్టలేం. మాటలతో కాదు, భక్తి దేంతో ఉంది? శక్తితో. హల్లెలూయా. మన భక్తి ఇదిగో, నా సేవ, నా ప్రసంగం మాటలకే పరిమితం కావద్దు. దేవుని వాక్యం అంటుంది ఎఫ్రాయిం మాటలకే పరిమితం అయిపోయాడు. గాలి మాటలన్నీ. కొంతమంది సేవకుల మాటలు గాలి మాటలే ఉంటాయి, కొంతమంది విశ్వాసుల మాటలు గాలి మాటలే ఉంటాయి. వాక్యం చెప్తుంది ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. ఏంటి గాలి మాటలు? సామర్థ్యం లేని మాటలు, బలం లేని మాటలు పెద్ద పెద్దవి, జీవన విధానం శూన్యం. అందుకనే మొదటిది గాలి మాటలు అంటే గాలిని మేస్తున్నాడు అని అంటే మాటలకే పరిమితం, జీవితములు ఏమి లేదు. హల్లెలూయా. చదవము సరి. హల్లెలూయా. 2 ప్రసంగి 2వ అధ్యాయం 11వ వాక్యం చదువు. గట్టి చదువు. వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద మనుష్యుడు పడుచున్న ప్రయాసం పాటు అంత గాలికి వారికి కలుగుచున్న లాభమేమి? ప్రసంగి 2వ అధ్యాయం చదువు. సబ్స్క్రైబ్ మళ్ళీ ఒకసారి. 2వ అధ్యాయం 11వ వాక్యం. 2వ అధ్యాయము 11. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. భూమి మీద
ఒక మనిషి పడే ప్రయాసం ఎట్లుందట, గాలిని పట్టుకున్నట్లే ఉంది. అవునా కాదా? చెప్పండి అమ్మ, అవునా కాదా? ఈరోజు తల్లిదండ్రులపైన మనం పొద్దు లేచి నుంచి 24 గంటలు పిల్లల కోసం ఆలోచిస్తామా? పొద్దున్నాక సంపాదించి కడుపు కట్టుకొని వస్త్రం కొనక, అది కొనక, ఇది కొనక జాసి పెడతామా? రేపు వాళ్ళు ఎట్లా పోతారో అంత గాలిని పట్టుకోవడానికి ప్రయాస పడ్డట్టే ఉంటుంది ప్రయాసం. అందుకే వాక్యం అంటుంది, భూమి మీద ఎఫ్రాయిం ఎలా ఉన్నాడంటే దేన్ని పట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాడంటే గాలిని పట్టుకోవడానికి. భూమి మీద విశ్వాసం ఉంచిన మనం అంత ఆహారం సంపాదించుకోవాలి కనుక పని చేయాలి. దేవునికి ఇచ్చిన ఉద్యోగం, వ్యాపారం, కష్టపడాలి. నీకు ఇచ్చిన సమయం 12 గంటల 8 గంటల వర్క్ చేయాలి. కానీ నువ్వు పట్టుకోవలసింది, కష్టపడాల్సింది దాన్ని మాత్రమే కాదు. బైబిల్ అంటుంది, దైవజనుడైన పౌలు అంటాడు, నేను దేని చేత పిలువబడ్డానో దానిని పట్టుకోవడానికై నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను. దేని కొరకు మనం పిలువబడ్డాం తెలుసా? ఈ భూమి మీద కోట్లను పట్టుకోవడానికి పిలువబడలే మనం ఇక్కడికి. ఈ భూమి మీద రాజ్యాలను, సామ్రాజ్యాలను సంపాదించుకోవడానికి పిలువబడలేదు మనం ఇక్కడికి. దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, మనకు దేవుడు ఇవ్వదలిచిన మహిమ కలిగిన రాజ్యం పట్టుకోవడానికి, యోగ్యంగా అందులో అడుగు పెట్టడానికి, మనము దానిని సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి తప్ప గాలి కొరకు మనము కష్టపడ్డట్టుగా కష్టపడద్దు. హల్లెలూయా. పొద్దు లేచి నుంచి కేవలం శరీర సంబంధమైన వాటి మీదనే నీ దృష్టి పెట్టక, నీవు ఆహారం సంపాదించుకో, వస్త్రము సంపాదించుకో, కానీ నీవు పిలిచిన పిలుపులో రేపు మహిమ కలిగిన రాజ్యంలో నీవు, నీ పిల్లలు రేపు రాకడలో నిలబడాలి గనక ఆ ఘనమైన దేవుని రాజ్యం పట్టుకోవడానికి నీవు ప్రయాసపడే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. గాలిని పట్టుకున్నట్టుగా ఈరోజు చాలా మంది 24 గంటలు ఇదే ప్రయాసం. దైవజనుడైన సొలొమోను అంటున్నాడు, మహారాజ్యాలు కట్టించాను, అంతఃపురాలు కట్టించాను, మందిరాలు కట్టించాను, ఒక్కొక్క రాణి కోసం ఒక్కొక్క మేడ కట్టించాను. 3000 మంది రాణులను. సొలొమోను 40 ఏళ్ళ పరిపాలన అంతా కట్టుడికే పోయింది. దేనికి పోయింది? 24 గంటలు కన్స్ట్రక్షన్ మీదనే పోయింది. సొలొమోను ఇంకేం చేయలేదు. యెరూషలేము మందిరం 7 సంవత్సరాలు కట్టాడు. 300 మంది భార్యలు, 1000 మంది ఉపపత్నులు ఉన్నారు. ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క అంతఃపురం కట్టాలి. ఆ అంతఃపురాలు కట్టడానికే అతని జీవితం అయిపోయింది. హల్లెలూయా. అయిపోయింది. ఆ మేడం దగ్గరికి పోయి మళ్ళీ ఆ మేడం దగ్గరికి పోవాలంటే 1000 మంది మేడంలు అయిపోవాలి. అప్పటిదాకా ఆ ఒక్క మేడం కోసం అంతఃపురం కట్టించారు. హల్లెలూయా. చదువుదాం విషయాలు. హల్లెలూయా. కన్స్ట్రక్షన్ మీదనే లైఫ్ అంతా వెళ్ళిపోయింది. దేవుని మందిరాన్ని కట్టాడు కానీ ఆ మందిరంలో ఆయన మనసారా దీవించబడ్డట్టు ఏమీ లేదు. గాలికి ప్రయాసపడ్డట్టుగానే కనపడ్డాడు. గాలి అంటే ఒకటి అట్టి పనికి మాలిన మాటలుగా ఉండే భక్తి. 2 గాలి అని అంటే నిత్య మహిమ సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి కేవలం భూ సంబంధమైన వాటిని సంపాదించుకునే ప్రయాసం. 3 గాలి అంటే దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యం చెప్తుంది. యాకోబు పుస్తకం 1వ అధ్యాయం 2వ వాక్యం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల చేత పడునప్పుడు అది మహాదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను. చదువు ఏ విషయములోనైనాను ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపచేయుడి. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను.
ఇదిగో సందేహం అంటే అనుమానం, దేవుని కార్యాల విషయంలో అనుమాన పడేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగము వలె అలా లేసింది. అలా ఇదిగో అట్లా లేసింది. దూరం నుంచి చూస్తే ముంచేస్తుందేమో అనిపించింది, టపక్కన అయిపోయింది. కాదు, బైబిల్ చెప్తుంది గాలి అంటే గాలి మేస్తున్నాడు ఎఫ్రాయిము అని అంటే విశ్వాసులు సంఘం ఒకటి మాటలకు పరిమితం కావకూడదు. రెండు, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది పరసంబంధమైన వాటిని సంపాదించుకునే విషయంలో ప్రయాసపడాలి. మూడు, సందేహముతో ఉండకుండా, అవిశ్వాసపు అనుభవాలతో ఉండకుండా దేవుడు నా జీవితంలో, నా సేవలో, నా కుటుంబంలో, నా పిల్లల జీవితంలో ఏదో ఒక రోజు ఘనమైన కార్యము చేస్తాడు. హల్లెలూయా. సందేహం, అనుమానం అనేది గాలి. చివరిగా గాలి గురించి బైబిల్ చెప్తుంది. ఎఫెసీ పుస్తకం 4వ అధ్యాయం 14వ వాక్యం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమైనట్లు ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను ఇదిగో గాలికి కొట్టుకొని పోవు నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశం. హల్లెలూయా. గాలి ఉపదేశం, కథలే. ఏంది? కథలు. సంఘములో బైబిల్ చెప్తుంది గాలి అంటే అర్థమైందంటే ఎఫ్రాయిము రక్షించబడ్డ ప్రజలు కొంతమంది ఎలా ఉన్నారంటే గాలి మాటలకు అలవాటు పడిపోయారు. ఏం మాటలు అవి? కల్పించబడిన కథలు. కథలు చెప్పే మాటలు, కథలు వినడానికి ఇష్టపడుతున్నారు, కథల మాటలకు ఇష్టపడుతున్నారు. అవి ఎలా ఉన్నాయంటే వంచనతోనూ లాభాపేక్షతోనూ, అర్థమవుతుందండి, ఒక మనిషిని పతనం చేయడానికి తప్ప ఏమాత్రం ఉపయోగపడని వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కల్పన కథల వైపు ఇదిగో దేవుని బిడ్డలారా, ఆ యొక్క గాలికి ఎగిరిపోయే ఉపదేశాల మీద మీరు మనసుంచకండి. హల్లెలూయా. చబాదుషార్ హల్లెలూయా. హల్లెలూయా. గాలికి మాట్లాడే ఉపదేశాలు ఈరోజు సంఘాలలో అన్ని గాలి ఉపదేశాలే కనపడుతున్నాయి. అన్ని అట్టి గాలి మాటలు. వాని పాపం గురించి, వాని జీవితం గురించి, వాని బ్రతుకు గురించి హెచ్చరించే మాటలు కనబడకుండా, అర్థమవుతుందండి. హల్లెలూయా. ఒక రోజు నేను కాగజ్నగర్ ప్రాంతానికి సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఒక సేవకుడు నన్ను చూసి అన్నాడు, నువ్వు త్వరలో హెలికాప్టర్ ఎక్కుతావు అని అన్నాడు. అన్నాడా? నువ్వు త్వరలో విమానం ఎక్కుతావు, బయట దేశం పోతావు అన్నాడు. నేను అన్నాను, పోతే కానీ ఫస్ట్ అయితే కాగజ్ నగర్ పట్టుకొని అని. ఫస్ట్ కాగజ్ నగర్ అయితే పట్టుకొని, అప్పుడు నాకు ఇద్దరు విశ్వాసులు ఉన్నాను. ఇప్పుడు నాకు తెల్లారి దేవుడట హెలికాప్టర్ ఎక్కించి అమెరికా తీసుకుపోతాడట. ఇవన్నీ గాలి మాటలని నాకు అర్థమైనాయి. ఎందుకంటే దేవుని సేవ నన్ను ఏడికి పంపాడు. ఫస్ట్ ఆ ఊరిని పట్టుకోవాలి, ఆ ప్రాంతాన్ని పట్టుకోవాలి, అక్కడ దేవుని పని చేయాలి, సేవలు అనేక అనుభవాలు దేవుడు నేర్పాలి. దైవ చిత్తం ఉంటే దేవుడు పని చేస్తాడు. అది కానీ పనికి వాళ్ళ గాలి మాటలు నమ్మి 24 గంటల ప్రభువా ఎప్పుడు పంపిస్తావు హెలికాప్టర్ అని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. హల్లెలూయా. హెలికాప్టర్ నచ్చేదేమని? హెలికాప్టర్ ఎక్కాలంటే హైదరాబాద్ పోవడానికి కాదు, నాకు మంచిర్యాల పోవడానికే ఛార్జీకి లేవు. అప్పుడు మంచిర్యాల పోవడానికి బస్ కిరాయి లేను, నేను హెలికాప్టర్ ఏడెక్కేది. గాలి మాటలు చెప్పే సేవకులు మస్తున్నారు. ఉపదేశం గాలి మాటలు కాదు, మనకు ఘనమైన దేవుని అపోస్తుల ఉపదేశము దొరకాలి. హల్లెలూయా. చదముషర్ హల్లెలూయా. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, వినండి. 1, ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయాడు. 2, అన్య సంబంధమైన ఆచారాలతో కలిసిపోయాడు. 3, దేవుని బిడ్డల నామకార్థమైన కార్యాలలో కలిసిపోయాడు. 4,
ఎఫ్రాయిము అబద్ధములతో నిండిపోయాడు. 5, ఎఫ్రాయిము గాలిని తింటున్నాడు, గాలిని మేస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, దుష్టులు గాలికి ఎగిరిపోవు పొట్టు వలె. ఈ గాలి మేసే వాళ్ళందరూ రేపు గాలి ఎగిరిపోయినట్టే ఎగిరిపోతారు. గాలి బోధ చేసేవాడు, గాలి బోధను వినేవాడు. అందుకనే కొరింథీ సంఘానికి అంటాడు, ఇదిగో ఒకడు అదే క్రీస్తు అను బండ మీద కర్రతోను గడ్డితోను కొయ్యకాలుతో కడుతున్నాడు. మరికొంతమంది బంగారముతోను వెండితోను వెలగలిగిన రాళ్లతో కడుతున్నాడు. కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవన్నీ ఒకరోజు ఎగిరిపోతాయి. నీ విశ్వాసం గాలితో కట్టుకునేటట్టుగా కట్టుకోవద్దు, గాలి ఉపదేశాలతో కట్టుకోవద్దు. అందుకని ఎఫ్రాయిం పతనానికి కారణాలు ఇవి. చివరిగా ఎఫ్రాయిం ఎలా మారిపోయాడు అని అంటే, హోషేయ పుస్తకం 7వ అధ్యాయం 11వ వాక్యం, 7:11. ఎఫ్రాయిము అందే గట్టి చదువు. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వగా మారాడు. గువ్వ అంటే పావురం. సంఘాన్ని పరిశుద్ధ గ్రంథం పావురమా అని పిలుస్తుంది. నీ కళ్ళు గువ్వ కళ్ళు వంటివి అని అంటాడు. పావురమాను నిష్కరంకురాలవు అని అంటాడు. కానీ ఎఫ్రాయిం అని అంటే రక్షించబడ్డ దేవుని సంఘం అని చెప్పాను మీకు. ఎఫ్రాయిం ఎలా మారాడు ఇప్పుడు అంటే పిరికోడిగా, పిరికి బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వే, పావురమే. కానీ ఎలాంటి పావురం? పిరికి పావురం, బుద్ధి లేని పావురం. ఈరోజు చాలా మందికి భయం. హల్లెలూయా. స్కూల్కి పిల్లలను తీసుకురానికి వెళ్తుంటే ఈ ప్రాంతంలో ఉన్న ఒక క్రైస్తవుడు, అతను కూడా పిల్లల కోసం వచ్చి, అన్న ఏందన్నా ఈ మధ్యలో బాగా న్యూస్ వస్తుంది అని అన్నాడు. ఏంది అన్న? అదే గవర్నమెంట్ అంతా ఏదో జియో, మంచిదే కదా, మీ పిల్లలు స్కూల్లో ఏం రాపించినామని అంటే, మాది ఏ కులం అదే రాపించాను, మేము క్రిస్టియన్ రాపించినామని. అంతే అంటవా? నేనైతే రాపియలే. మరి ఎట్లా అన్నా? రాపిస్తే ఏమైనా సమస్య అవుతుందేమో. పిరికి గుండె. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. పిరికి గుండె మాత్రం కాదు, వీళ్ళు బుద్ధి లేని గుండె. బైబిల్ చెప్తుంది ఎఫ్రాయిము, చదువు గట్టిగా, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల. ఎందుకండి భయం? పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. పిల్లలనిచ్చిన వాడు వారిని నిలబెట్టగలడు. శ్రీమంతులుగా, అధికారులుగా, నాయకులుగా అందరూ అణిచివేయాలని చూసిన ఆ ఇశ్రాయేలులో నుండి వందలాది మంది సైంటిస్టులను, నోబెల్ గ్రహీత బహుమతులను పొందిన గొప్ప మేధావులను పైకి లేపిన దేవుడు ఈరోజు నీ కొడుకుకి, నీ బిడ్డకి క్రైస్తవుడని చెప్పుకోవడానికి నీకెందుకు భయం? నీ పిల్లలకు భవిష్యత్తు ఉండదని నువ్వెందుకు భయపడుతున్నావు? పిరికితనం ఇది దురాత్మ యొక్క లక్షణం. ఎఫ్రాయిము పతనానికి కారణం. అందుకనే దైవజనుడైన ఇర్మియా దేవుని వాక్యం అంటది, ఎఫ్రాయిము ఏ విధము చేతనైనా నేను నిన్ను మళ్ళీ ఒక యోగ్యమైన వ్యక్తిగా సిద్ధం చేస్తాను. హల్లెలూయా. చెప్దాం హుషారుగా హల్లెలూయా. ఈ యొక్క గొప్ప అనుభవం దేవుని పెట్టారా. ఎఫ్రాయిం అనేది రేపు మహిమ కలిగిన 1000 ఏళ్ల పరిపాలనలో పొందే ఆనంద సంతోషాల్లో పాలిభాగస్తులయ్యే విమోచించబడ్డ గుంపుకు సూచన. యోసేపు సంతానము, యోసేపు క్రీస్తుకు సూచన అని చెప్పాను. కనుక దేవుని సంగమా, విగ్రహాలతో నువ్వు జీవితాన్ని పతనం చేసుకోకు, ఆచారాలలో పతనమైపోకు, కాల్చబడిన అప్పముగా కాలు పచ్చిగా నులివెచ్చని జీవితం చేయకు. 4 అబద్ధముతో నింపబడకు. 5 గాలిని, నిష్ప్రయోజనకరమైన వాటిని మీద దృష్టి పెట్టకు. 6 పిరికితనముతో నింపబడకు, ధైర్యముతో నింపబడు. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. దేవుడు ఒక గొప్ప కృపలో మనల్ని సమకూర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా,